guys, welcome back to a new vlog and welcome back to my channel. If you're watching me for the first time, hi, I'm Meghna. నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ మై మేకప్ ఫర్ టుడే. షార్ట్స్లో ఆల్రెడీ ఈ గెట్ రెడీ విత్ మీ పోస్ట్ చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. సో టుడేస్ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ గ్లోబల్ విలేజ్. అక్కడ ఏమేమి ఉంటాయి, ఏ కంట్రీలో ఏం కొనొచ్చు, ఏ కంట్రీస్ మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి, అవన్నీ చూసేద్దాము. ఇట్ ఈస్ అ వన్ స్టాప్ ప్లేస్ ఫర్ ఫుడ్, షాపింగ్, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ కంట్రీస్, ఇంకా చాలా ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. దుబాయ్లో అసలు రిక్షాస్ ఎక్కడైనా ఉంటాయా అంటే ఉంటాయి, అది ఒక్క ప్లేస్లోనే ఉంటాయి అన్నమాట. భలే ఉంటుంది ఆ ఫీలింగ్ రిక్షాలో వెళ్తున్నప్పుడు. 5 to 10 dirhams అలా ఉంటుంది పర్ పర్సన్ ఒక రైడ్కి. పార్కింగ్ నుంచి ఎంట్రన్స్ దాకా డ్రాప్ చేస్తారు. చాలా వాకింగ్ ఉంటుంది బికాస్ పార్కింగ్ మనకి ఎక్కడ దొరుకుతుందా అనేది తెలీదు. 4 PM నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట గ్లోబల్ విలేజ్. సో ఎంట్రన్స్ దగ్గరలో దొరికితే అంత నడవాల్సిన అవసరం ఉండదు. బట్ అలా టైం అయ్యే కొద్దీ కొన్ని రోడ్స్ బ్లాక్ చేసి వేరే పార్కింగ్కి గైడ్ చేస్తారు. కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది ఇక్కడ పార్కింగ్కి. మేము ఇండియా నుంచి వచ్చిన నెక్స్ట్ వీకెండే వెళ్ళాము, అంటే జాన్ 2nd వీక్లో అనమాట. అమ్మ బాబోయ్, అసలు చలి అయితే చంపేస్తుంది ఇయర్ దుబాయ్లో. లోవెస్ట్ టెంపరేచర్స్ రికార్డెడ్ ఇయర్ దుబాయ్లో. ఎప్పుడు ఇంత చలి ఉండదు. ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్కి మించిన చలి ఉంటుంది ఎక్కడ చూసినా. దుబాయ్లో అయితే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అనమాట. సమ్మర్లో ఏమో బయట అసలు ఉండలేము, హ్యూమిడిటీ, వేడి, చాలా చిరాకు వచ్చేస్తుంది ఈవినింగ్ టైం అయితే. అండ్ ఇప్పుడు ఈ డిసెంబర్, జాన్, ఫెబ్లో ఎక్స్ట్రీమ్ వింటర్, ఫుల్ చలిగా ఉంటుంది. అప్పటికి ఇయర్ మఫ్స్, కోట్ అన్ని వేసుకొని వచ్చాను, అయినా కూడా సూపర్ చలిగా అనిపించింది నాకు ఆ రోజు. గ్లోబల్ విలేజ్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే మొత్తం 3 మెయిన్ ఎంట్రన్సెస్ ఉంటాయి. మీ పార్కింగ్కి ఏది దగ్గర అయితే దాని నుంచి లోపలికి వెళ్ళొచ్చు. అండ్ మెయిన్ థింగ్, దుబాయ్లో ఎక్కడికి వెళ్ళినా సరే పార్కింగ్ ఫోటో మాత్రం తీసుకోవాలి, లేకపోతే అయిపోయామే, ఇంకా వెతుక్కోలేక చావాలి. మాల్స్లో అయినా లేదా ఇలా ఓపెన్ ప్లేసెస్, పెద్ద ప్లేసెస్కి వచ్చినప్పుడు పార్కింగ్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే వెతుక్కోవడం చాలా కష్టమైపోద్ది మనకి. ఇంకా ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 to 30 dirhams అలా ఉంటుంది. బయట కౌంటర్ దగ్గర తీసుకోవచ్చు టికెట్, లేదా ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. బిలో 3 years ఏజ్ అండ్ అబవ్ 65 years ఏజ్ అంటే సీనియర్ సిటిజన్స్కి ఫ్రీ ఎంట్రీ అనమాట. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాక మీకైతే రకరకాల ఫుడ్స్ అన్నీ ఉంటాయి. ఫుడీస్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఫుడ్ స్టాల్స్ చాలా అంటే చాలా ఉంటాయి, అండ్ దట్టు డిఫరెంట్ కల్చర్స్ అనమాట. రీల్స్లో తెగొస్తాయి ఫుడ్స్ టు ట్రై అట్ గ్లోబల్ విలేజ్ అని. ఇది ఐస్ క్రీమ్ భలే ఉంది, మినీ మెల్ట్స్ అంటారు వీటిని. లుక్ ఎట్ ద స్కై గైజ్, ఇట్ లుక్స్ సో ప్రిటీ. నాకు స్ట్రేంజర్ థింగ్స్ గుర్తొచ్చింది. అసలు ఎంత బ్యూటిఫుల్ సన్సెట్స్ అవుతాయంటే దుబాయ్లో, డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి నాకు. చాలా బాగుంటుంది. నేను ఈవినింగ్ టైం ఆ బాల్కనీలో చాలా ఎంజాయ్ చేస్తాను సన్సెట్ చూస్తూ డైలీ. సో వీఆర్ ఇన్ టర్కీ రైట్ నౌ. ఇక్కడ ఈ ప్రింట్స్ బాగా ఫేమస్ అనుకుంటా. మొత్తం ఈ ఆర్ట్తోనే అన్ని థింగ్స్ ఉన్నాయి. సెరమిక్ బౌల్స్, బుక్ మార్క్స్, ట్రేస్, పాకెట్ మిర్రర్స్, కోమ్స్ చాలా ఉన్నాయి. ఇవేమో సోప్స్ అనమాట, క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ 5 dirhams, 10 dirhams అలానే ఉన్నాయి. సో మేము ఎప్పుడు గ్లోబల్ విలేజ్ వెళ్ళినా అసలు మిస్ అవ్వని కంట్రీస్ అయితే యమన్. అక్కడ మంచి జ్యువెలరీ ఐటమ్స్ దొరుకుతాయి, పర్ల్స్వి. దెన్ ఆఫ్రికా, జపాన్, థాయిలాండ్, చైనా అండ్ ఆఫ్ కోర్స్ మన ఇండియా. ఇంకా ఇవన్నీ అయితే కంపల్సరీ వెళ్తాము. వీటితో పాటు వేరే కంట్రీస్ కూడా చూస్తూ ఉంటాము వెళ్ళిన ప్రతిసారి. ఇవన్నీ బ్రేస్లెట్స్, మన జోడియాక్ సైన్కి ఏ స్టోన్స్ అయితే మంచివో వాటితో చేసిన బ్రేస్లెట్స్ అనమాట. అంటే ఫర్ గుడ్ వెల్ బీయింగ్, గుడ్ స్పిరిచువల్ ఎనర్జీ అన్నట్టు ఇవి వేసుకుంటే. ఇవి నా ఇయర్ రింగ్స్లా ఉన్నాయి, ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ లాగా. Bracelet madam or the necklace? The necklace.
ఇది బక్లావా అని ఒక స్వీట్ అనమాట. ఇట్స్ అ ఫేమస్ టర్కిష్ స్వీట్. ఇవి ఫ్రూట్ బౌల్స్. అసలు ఆ వాటర్ మిలన్ భలే ఉంది చూడడానికి. కాకపోతే ప్రైస్ మరి ఎక్స్పెన్సివ్. ఇంకా బార్గెన్ చేద్దామన్నా తగ్గట్లేదనమాట. సో ఇంకా తీసుకోలేదు. అది పైగా సెరామిక్ కూడా కాదు, నార్మల్ ప్లాస్టిక్కే. స్ట్రాంగ్ ప్లాస్టిక్ లానే ఉంది కానీ వాళ్ళు చెప్పిన ప్రైస్కి అయితే వర్త్ అనిపించలేదు. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ సోప్స్. ఇందులో గోట్ మిల్క్ తో చేసినవి ఉన్నాయి, క్యామెల్ మిల్క్ తో చేసినవి ఉన్నాయి, ఇంకా టర్మరిక్, ఆర్గన్ ఆయిల్, లావెండర్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ సోప్స్ ఉన్నాయి. ఇక్కడ మా అమ్మని నేను, అమ్మ ప్లీజ్ కోకోపిల్ కొనుక్కుందాం అమ్మ అంటే, ఈ పిల్లి బొమ్మలు చూపించి అలాంటివి కొంటానులే సరిపెట్టేసుకుంటుంది. ఇంకా ఇది వచ్చేసి నూగా అనమాట. ఐ హోప్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్. ఇది కూడా ఒక ఫేమస్ టర్కిష్ స్వీట్. ఇట్స్ మేడ్ ఆఫ్ నట్స్, షుగర్ అండ్ ఎగ్ వైట్ అంట. ఇది ఫ్లోటింగ్ మార్కెట్ అనమాట. మొత్తం రెస్టారెంట్స్ అన్ని బోట్స్ మీద ఉంటాయి. ఇదంతా మొత్తం ఏషియన్ క్విజీన్ అనమాట. అండ్ ఇక్కడ మ్యాంగో స్టిక్కీ రైస్ అని బాగా వైరల్ అయింది. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, బట్ చాలా మంది అది తినడం చూసాను అక్కడ. నేను కొంచెం ఫుడ్ ఎక్స్పెరిమెంట్ చేయడం తక్కువే. నాకు నచ్చినవి మాత్రమే అలా రిపీట్లో అవే తింటూ ఉంటాను. అండ్ వింత వింత కాంబినేషన్స్ ఉండే ఫుడ్స్ అయితే అసలు ట్రై చేయను నేను. అవి డైజెస్ట్ అవ్వ కొంచెం అన్ని దూరంగానే ఉంటాను వాటికి. డెజర్ట్స్ అంటే మాత్రం ముందుంటాను. లాస్ట్ ఇయర్ నుంచి తెగ తింటున్నాను డెజర్ట్స్ అయితే ఎక్కడైతే అక్కడ. దుబాయ్లో ఫేక్ స్నో. మన రాజమండ్రిలో ఉంది కదా హ్యాపీనెస్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్. ఇది హ్యాపీనెస్ స్ట్రీట్. అవును, ఫుడ్ స్ట్రీట్ ఇదంతా. ఇక్కడ ఆఫ్రికా, కొరియా, యూరోప్. అమ్మ పాప అటు సైడ్ కాదమ్మా, ఇట్రా. టర్కిష్ బేక్డ్ పొటాటో అనే స్టాల్లో మేము బేక్డ్ పొటాటో అండ్ కునాఫా తీసుకున్నాము. టాపింగ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ. ఐ హ్యావ్ బిన్ క్రేవింగ్ కునాఫా సిన్స్ అ లాంగ్ టైమ్ అనమాట. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ 2019 ఆ టైంలో మా డాడీ కునాఫా ప్యాకెట్స్లా తెచ్చేవారు. దాన్ని మేము ఓవెన్లో హీట్ చేసుకొని తినేవాళ్ళం. అప్పుడే నేను ఫస్ట్ టైం తినడం. చాలా పిచ్చి పిచ్చిగా తినేదాన్ని ఆ టైంలో. అప్పటికి ఇంకా ఫేమస్ అవ్వలేదు. ఇది ఒరిజినల్ కునాఫా స్వీట్ అనమాట నేను తినేది ఇక్కడ. కునాఫా చాక్లెట్ అనేది తర్వాత వచ్చిన ట్రెండ్. అంటే కునాఫా చాక్లెట్ బాగా వైరల్ అయింది. సో అప్పటి నుంచి ఇది అందరికీ తెలిసింది. బట్ నార్మల్ కునాఫా అనేది ఒరిజినల్ టర్కిష్ స్వీట్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికా. ఇక్కడ ఎంటర్ అయ్యామంటే ఇంకా షాప్ ఓనర్స్ లేడీస్ వదలరు అనమాట. చేయి పట్టుకొని మరీ లాగేస్తారు వాళ్ళ ప్రొడక్ట్స్ డెమో చూపించడానికి. ఇక్కడ బాడీ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి. బాడీ క్రీమ్స్, స్క్రబ్స్ అవన్నీ చాలా బాగుంటాయి. ఈవెన్ హెయిర్ ఆయిల్స్ కూడా అన్నీ న్యాచురల్ అనమాట, చాలా బాగుంటాయి. షియా బటర్ కంపల్సరీగా తీసుకుంటాం ఇక్కడ. నేను నా లాస్ట్ గ్లోబల్ విలేజ్ వీడియోలో కూడా చెప్పాను. ఎగ్జిమా ఉన్న వాళ్ళకి సూపర్గా పనిచేస్తుంది షియా బటర్ అనేది. బట్ షియా బటర్ ఇలా రా ఫామ్ డైలీ అప్లికేషన్కి అయితే చాలా కష్టం. అంటే జిడ్డుగా ఉంటుంది అనమాట బాగా. సో దానికి ఆల్టర్నేటివ్ షియా బటర్ ఆయిల్ అని ఉంటుంది, అదైతే బెటర్. లైట్ వెయిట్ ఆయిల్ అనమాట. బాడీ మీద అసలు హెవీ అండ్ గ్రీసీగా అనిపించదు. అండ్ అవకాడో బాడీ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ అండ్ టెక్స్చర్ చాలా సటిల్ అండ్ లైట్ వెయిట్గా ఉంటాయి. ఈసారి అయితే ఆర్గన్ బాడీ క్రీమ్ తీసుకున్నాం మేము. అండ్ నా లాస్ట్ గ్లోబల్ విలేజ్ వీడియో మీరు చూసుంటే అందులో టర్మరిక్ స్క్రబ్ తీసుకున్నాము. మేము అది ఇప్పటికీ యూస్ చేస్తాము. మంచి గ్లో వస్తుంది అనమాట. అది కాఫీ స్క్రబ్ కూడా బాగుంటుంది. బేసిక్గా ఇక్కడ ఏ బాడీ ప్రోడక్ట్ తీసుకున్నా బాగానే ఉంటాయి. దిస్ ఇస్ ఫర్ హెయిర్, ఆల్ ఫర్ హెయిర్. How much? 3 piece 10.
చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. రోజ్‌మెరీ ఆయిల్ కూడా తీసుకున్నాను నేను ఇక్కడ లాస్ట్ ఇయర్. అది పర్లేదు, అంత డిఫరెన్స్ ఏం నాకు కనిపియలేదు హెయిర్‌లో, బట్ బానే ఉంది. ఈ వ్లాగ్ చూసేసాక మీరు నా ప్రీవియస్ గ్లోబల్ విలేజ్ వ్లాగ్ కూడా చూడండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇంకా ఆఫ్రికాలో హోమ్ డెకోర్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మొత్తం చాలా వరకు అన్ని వుడెన్ ఐటమ్సే ఉంటాయి ఇక్కడ. పికప్ ఏదైనా ఉంటే ఎవరి మీద వేసేకండి. ఇక్కడ ఎవరి మీదైనా వేసామంటే అయిపోద్ది నీకు. కోళ్ళు, ఆవులు కాదు, అదేంటో మరి బాగున్నాయి. దురదొస్తే గోక్కోవడానికి ఒక పెద్ద చెయ్యి, అమ్మ చెయ్యి గోకుతుంది. అయ్యో ఉండు గోకించుకో. ఇక్కడ బుజ్జి వినాయకుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. మేము చూసి చాలా సరదా పడ్డాము. చంద్రముఖలా మారిపోతుంది. గ్లోబల్ విలేజ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్. అంటే అదొక లో బడ్జెట్ ఆల్రౌండర్ ట్రిప్లా అనిపిస్తుంది నాకు వెళ్ళిన ప్రతిసారి. అన్ని కంట్రీస్ ఒకే రోజు తిరిగేసినట్టు ఉంటుంది. ప్రతి పెవిలియన్ వాళ్ళ కంట్రీ ఆర్కిటెక్చర్, వాళ్ళ ఫుడ్, షాపింగ్, మొత్తం వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ చాలా బాగుంటుంది చూడడానికి. అలా ఇక్కడ జోషి బుల్డక్ నూడిల్స్ తెచ్చుకుంది, చీజ్ ఫ్లేవర్ ఏదో. అంటే యూ కెన్ కస్టమైజ్ ఇట్, వాళ్ళు చేసిస్తారు. నేను జస్ట్ కొంచెం టేస్ట్ చేశాను. నాకు చాలా ఇష్టం ఇవి బుల్డక్ నూడిల్స్, బట్ చాలా రేర్గా తింటాను నేను. ట్వైస్ ఆర్ థ్రైస్ అ ఇయర్ అంతే. ఇది వచ్చేసి ఏషియన్ బులేవార్డ్ అనమాట. ఇది చైనా అండ్ కొరియా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ 2 కంట్రీస్ మధ్యలో ఉంది. మొత్తం ఏషియా రిలేటెడ్ షాప్స్ అన్ని ఒక లాంగ్ స్ట్రీట్ లాగా ఉందన్నమాట. నెక్స్ట్ వీ వెంట్ టు చైనా. ఇక్కడ ఈ స్టాన్లీ టంబ్లర్స్ చాలా బాగున్నాయి. ఒరిజినల్ డూప్ అనేది నాకు తెలియదు, బట్ డిజైన్స్ అండ్ క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి. 100 dirhams అనుకుంటా పెద్ద టంబ్లర్ అయితే. జోషి వైట్ టంబ్లర్ విత్ పింక్ ఫ్లవర్స్ వచ్చింది తీసుకుంది. నేనే సెలెక్ట్ చేసా, అది బాగుందని. నాకే తీసేసుకోవాలనిపించింది ఆ డిజైన్స్ అవి చూసి. బట్ నాకు ఇంట్లో ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ నెస్ట్ ఏషియా నుంచి కొనుక్కున్న టంబ్లర్ ఉంది. అది సాలిడ్ బ్లూ కలర్ అనమాట. సో ఇంకా నేనేం తీసుకోలేదు ఇక్కడ. కొరియా అండ్ చైనాలో నైట్ సెట్స్ అయితే చాలా బాగుంటాయి. యూ కెన్ ఫైండ్ క్యూట్ కాట్ సెట్స్ అనమాట. నైట్ సెట్సే కాదు, నార్మల్ ప్యాంట్స్, స్వెట్ షర్ట్స్, టాప్స్ కూడా చాలా బాగుంటాయి. 3 pieces ఫర్ 100 dirhams అలా అమ్ముతారు. వర్త్ అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి బట్టలు. మేము ఇక్కడ బాగానే షాపింగ్ చేసాము బట్టలు అయితే. నేను షార్ట్స్లో ఒక నైట్ సెట్ చూపించాను ఆల్రెడీ, అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. మిగతావి నేను నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తాను. నేను అక్కడ షాపింగ్ చేసే హడావిడిలో సరిగ్గా వీడియోస్ తీయలేదు. ఈ చిన్నవి భలే ఉన్నాయి, ఇది చూడు. హౌ మచ్ దిస్ వన్? 60. ఓకే ఓకే. నైట్ 9 PM కల్లా ఫైర్ వర్క్స్ వేస్తారు గ్లోబల్ విలేజ్లో. ఎవ్రీ ట్యూస్డే, ఫ్రైడే అండ్ సాటర్డే ఉంటాయి ఫైర్ వర్క్స్. అండ్ ఎనీ స్పెషల్ ఒకేషన్స్ అయితే ఉంటాయి, బట్ ఐఎమ్ నాట్ రియలీ షూర్ మిగతా డేస్ ఆఫ్ ద వీక్లో కూడా ఉంటాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఇవన్నీ అయితే లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్ డూప్స్ అనమాట. ఈసారి పెద్ద మిరాకిల్ గార్డెన్లా పెట్టారు గ్లోబల్ విలేజ్లో. అసలు మిరాకిల్ గార్డెన్కి ఇంకా వెళ్ళే పనే లేదన్నట్టు. మొత్తం ఫ్లవర్ గార్డెన్ అనమాట. చాలా బాగా పెట్టారు ఈసారి. గ్లోబల్ విలేజ్లో ఎప్పుడు ఉండదు ఇలాగా. పెద్ద ఎలిఫెంట్ ఉంది.
వచ్చిన ప్రతిసారి డిజైన్ చేంజ్ చేస్తుంది. చాలా చల్లగా ఉంది. చాలా చాలా వేసేస్తుంది గాయస్. చాలా చల్లగా ఉంది. ఇదేంటిది మొత్తం ఎదురుకొస్తుంది. ఏది మిరాకిల్ గార్డెనే, హార్ట్స్ కూడా పెట్టేశాడు. ఈ హార్ట్ డిజైన్ మెయిన్లీ మిరాకిల్ గార్డెన్లోనే ఉంటుంది. బట్ వీ వర్ సో ఎక్సైటెడ్ టు సీ ఇట్ హియర్ అండ్ గ్లోబల్ విలేజ్ ఆల్సో. మిరాకిల్ గార్డెన్కి వెళ్ళాలంటే మళ్ళీ సెపరేట్ టికెట్ తీసుకొని వెళ్ళాలి చూడటానికి. కానీ ఆ అవసరం లేకుండా ఇక్కడ మినీ మిరాకిల్ గార్డెన్ చూసేసినట్టుంది. ఏంటది తెలుసా నీకు? అంటే ఏంటి? వాష్రూమ్కి ఎంత డిజైన్ వేసాడు. ఫ్యామిలీ రూమ్, పాట్ ఫ్యామిలీ అంటే ఏంటో మరి. పాట్ ఫ్యామిలీ అంటే చిన్న ఫ్యామిలీస్ ఏమో, టాడ్లర్ బేబీస్ ఉన్న వాళ్ళు. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంటే వీ హ్యాడ్ డిన్నర్ దేర్. ఇవి చూడండి గైస్, భలే ఉన్నాయి. నాకు టింకర్ బెల్ మూవీ గుర్తొచ్చింది. అంటే ఫెయిరీ ల్యాండ్లా అలా ఉంది, లైట్స్ అవి ఊగుతూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్. థాయ్ మసాజ్ ఫేమస్ అని అందరికీ తెలుసు కదా, సో అది కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మెయిన్లీ ఫ్రూట్స్ అండ్ కోకోనట్స్తో చేసిన ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ అనమాట. ఇక్కడ థాయ్ కార్నర్ అని ఒక స్టాల్ ఉంటుంది గైస్, షాప్ నెంబర్ 37. ఇక్కడ టోక్యో మిక్స్ అనే ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. కింద కేక్లా వచ్చి పైన ఐస్ క్రీమ్ అండ్ దానిపైన మ్యాంగోస్ అండ్ స్ట్రాబెర్రీస్ ఉంటాయి. మా అందరికీ చాలా ఇష్టం ఇది. ఇంకా ఎప్పుడు గ్లోబల్ విలేజ్కి వెళ్ళినా ఇది కంపల్సరీ తింటున్నాం లాస్ట్ ఇయర్ నుంచి. ఇక్కడ రోలర్లా ఉంది పెద్దగా, దానిపైన లిక్విడ్లా వేసి దాని నుంచి ఐస్ క్రీమ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, అంటే గ్రేట్ చేస్తున్నారు. ఇది మొత్తం నేను, మా మమ్మీ, జోషి అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు కదా, తన పేరు గీత అనమాట. సో మొత్తం నలుగురు కలిపి తినేసాం దీన్ని. థాయిలాండ్లో ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్న డ్రెస్సెస్ కూడా చాలా నచ్చాయి నాకు. అండ్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ అనమాట. అసలు ఎన్ని ఉన్నాయంటే ఆల్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇవైతే రియల్ ఫ్లవర్లా ఉంటాయి క్లిప్స్ పెట్టుకుంటే. మా అమ్మ ఎప్పుడొచ్చినా ఈ రోజ్ క్లిప్స్ తీసుకుంటుంది అండ్ మా పిన్ని వాళ్ళకి అందరికీ తీసుకుంటుంది అనమాట ఇవి. బాగున్నాయి అవి. ఇక్కడ హ్యాండ్ ఊపుతున్న క్యాట్ని చూసారు కదా, అది ఒక జపనీస్ గాడ్ అంట. అంటే అది ఇంట్లో ఉంటే గుడ్ లక్ వస్తుంది మనకని నమ్ముతారు. చీపుర్లు కూడా ఉన్నాయి గైస్ ఇక్కడ. బుట్ట, చెప్పులు ఏంటి వెరైటీగా ఉన్నాయి. అవును, ఏంటిది ఇదా? ఏంటివి పేరు? ఓహో, ఓ మందు దొరుకుతున్నాయి ఇవన్నీ.
ఇంకా ఇండియాకి వెళ్ళేసరికి ఫుల్ టయర్డ్ అనమాట. కాళ్ళు విపరీతమైన నొప్పులు అండ్ చలి కూడా బాగా ఎక్కువ ఉందని చెప్పాను కదా! సో, ఫుల్ టయర్డ్‌గా ఉన్నాము. ఇంకా ఇండియాలో అయితే మనకి రాజస్థానీ స్టైల్ చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా ఫ్యాబ్రిక్స్, జ్యువెలరీ అన్నీ దొరుకుతాయి. అండ్ కొన్ని షాప్స్‌లో మంచి జుమ్కాస్ దొరుకుతాయి. చాలా తక్కువ ప్రైజెస్‌కనమాట. అంటే 1 దిరమ్స్ టు 10 దిరమ్స్ మధ్యలోనే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చైన్స్ ఇవన్నీ ఉంటాయి. సో, అక్కడ అలా వెతుక్కుంటూ చూసుకోవడమే. అండ్ ఇంకొక కంట్రీ జపాన్‌కి కూడా వెళ్ళాం మేము. కానీ ఇంకా వీడియోస్ ఏం తీయలేదు నేను. అప్పటికే ఫుల్ ఓపిక అయిపోయింది. సో, యాహ్! టోటల్‌గా 8 కంట్రీస్ తిరిగామనమాట ఒక్క రోజులో. And that's the end of this vlog, guys. I hope you all enjoyed watching this video. Please like, share, comment and subscribe to my channel. See you guys in my next vlog. Until then, take care. Bye bye. ఏం చేస్తున్నాడో చూద్దాం. ఓ చిట్టు, హాయ్. బజ్జు బజ్జు. అవును, ఇండియా కిరాణా షాప్లో ఉంది.